రైట్ రేవంత్ సర్కార్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కార్ రేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు కేటీఆర్. ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందన్నారు ఆయన. ఎన్ని కేసులు పెట్టినా సీఎం రేవంత్ కు భయపడే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్. కేసులకు భయపడం న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు కేటీఆర్. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు? ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి, ఇండియాకు కాకుండా చేసి, ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదనాం చేసినందుకు, ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి. ఫార్ములా ఈవోలు కూడా ఏం చేశారు తెలుసా? ఇక వాళ్ళు కూడా కేసు వేసారు. ఎందుకంటే ఒరిజినల్ అగ్రిమెంట్లో ఏముంది? ఏం డిస్ప్యూట్ వచ్చినా ఆర్బిట్రేషన్ కావాలని ఉంది. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళు ఇంటర్నేషనల్ చేంబర్ ఆఫ్ కామర్స్ అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఆర్బిట్రేషన్ కూడా ఫార్ములా ఈకి ఎంఎన్యూడి డిపార్ట్మెంట్ మధ్యన జరుగుతున్న ఈ తగాదా తెలుసండి. ఎట్లా అయితే మాంట్రియాల్కి సంబంధించి మాంట్రియాల్లో కూడా ఇట్లే రేస్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినాక మరి ఫార్ములా ఈ వాళ్ళతో లిటిగేషన్ పోయినరు. ఆఖరికి $3 million లిటిగేషన్ సెటిల్ అయింది. అట్లాగే సెటిల్ చేయాలన్న ఉద్దేశంతో హరీష్ సాల్వే అనే ఒక ప్రముఖ లాయర్ ఉంటారు. ఆ లాయర్ని పెట్టుకొని వీళ్ళు లండన్ నుంచి వీళ్ళు ఈ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఏది చెప్తలేదు ప్రభుత్వం. ఫార్ములా ఈవోలు వీళ్ళ మీద కేసు పెట్టింది చెప్తలేరు, పైసలు అడుగుతుందో చెప్తలేరు, ఎందుకు రేసు పోయిందో చెప్తలేరు. కేసు ఎక్కడిది, మన్నెక్కడిది నాకైతే అర్థమవుతలేదు. ఇక మీకేమైనా అర్థమైతే నాకు తెలియదు. కానీ ఇలా ఏసీబీ అట. ఏసీబీ అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షనే లేనప్పుడు ఏసీబీ ఎడికి వస్తుంది? ఏం కేసు ఇది? అసలు మెడకాయ మీద తలకాయ నోడు పెడతాడా ఈ కేసు? అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప, హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు? అందుకే అంటున్నా, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసే మరొక లస్కోరు ప్రయత్నం మాత్రమే ఇది. మా మీద కూడా కేసులు పెట్టి సతాయిస్తా అనుకుంటే నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డికి, మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం, ఉద్యమ నాయకుడి సైనికులం. ఏనాటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు, నీ లస్కోరు పనులకు భయపడేటోడు ఎవడు లేడు. నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు, అది కూడా చెప్తున్నాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, భయపడేటోడు లేడు. లీగల్గానే కొట్లాడతాం, అది కూడా చెప్తున్నాను. బ్రదర్, ఎఫ్ఐఆర్ సంగతి లీగల్గా చూసుకుంటాం. నేను నీ కేసు గురించి చెప్పిన. అసలు ఏసీబీ కేసు పెట్టే అర్హత లేదని నేను అంటున్నా. కరప్షనే లేకపోతే యాంటీ కరప్షన్ ఎక్కడదా? ఎఫ్ఐఆర్ ఎక్కడిది? ఖచ్చితంగా ఏం చేయాలో లీగల్గా చూసుకుంటాం. నేను ఎఫ్ఐఆర్లో తుపాతులు నేను లాయర్ కాదు. నేను అదే చెప్తున్నా బ్రదర్. ఈ లీకు వీరులు, ఒకప్పుడు గ్రీకు వీరుడు అని ఒక పాట ఉండేది. అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన లీకు వీరుడు. సీదా అసెంబ్లీలో మాట్లాడదాం రారాబాయ్ అంటే రాడు. ఒక మంత్రికి దమ్ము లేదు, దద్దమ్మలంతా మాట్లాడమని. రేపు ముందుగా అసెంబ్లీ పెట్టమను. ఇప్పుడు నేను చెప్పింది తప్పు అయితే రేపు అసెంబ్లీలో చర్చ పెట్టమను. అంతపాటి సిపాయిలు అయితే, నిజంగానే నేను చెప్పింది తప్పు అయితే రేపు అసెంబ్లీ ఉంది కదా, పెట్టమను. అసెంబ్లీలో చర్చ పెట్టమను. వీళ్ళందరికీ ఇప్పుడు నేను వాస్తవాలు చూపెడతాను. వాళ్ళ వాస్తవాలు ఏందో వాళ్ళు చెప్పను. ఇప్పుడు ఆడ 4 గోడల మధ్యలో మాట్లాడు ఎందుకండి? 4 కోట్ల మంది ప్రజల ముందు మాట్లాడదాం. ఏం స్కామ్, మన స్కామ్ మాట్లాడదాం. బ్రదర్, నేను మళ్ళీ చెప్తున్నా, మనం సగం కట్టినాం వాళ్ళకు. 55 కోట్లు ఏదో కట్టినాం, 55 ఎంతనో కట్టినాం. నాకు సరిగ్గా యాదికి లేదు, సంవత్సరం కింద ముచ్చట. ఇక లాస్ట్ 1 year అంతా కొట్లాటనే కదా, మీరే చూస్తారు కదా. సరిగ్గా పేపర్లు అన్నీ ఉన్నాయి కదా, పేపర్లు అన్నీ ఉన్నాయి, కాగితాలు అన్నీ ఉన్నాయి, పైసలు ఎన్ని పోయినాయి, ఎన్ని ఆడ ముట్టినాయి, లెక్కపత్రం ఒక్కొక్క అనా పైసతో సహా ఉంటుంది. ఎట్లా అవుతుంది? మిగతాది ఇంకా కట్టాలి అన్నారు. 50% కట్టిరు, 50% కట్టాలన్నారు. ఆ లెక్క ప్రకారం మేబీ అనదర్ 50-55 crores ఉండొచ్చు. ఎవరు చెప్తున్నారు? గవర్నమెంట్ ఎక్కడ చెప్పింది? ఒక్క మంత్రి అయినా కెమెరా ముంగటికి వచ్చి మాట్లాడినా అంతా లీకు వీరులు. ఆర్ల కూర్చొని ఈఆర్ల కూర్చొని లీకులు వచ్చిన ఒక్కనన్నా రమ్మని ముంగటికి. రేపు చర్చ పెట్టమని రాదు. నేనేమంటున్నా, మళ్ళీ అడుగుతున్నా, రేపు అసెంబ్లీలో చర్చ పెట్టు. ముఖ్యమంత్రిని మాట్లాడమని దమ్ముంటే, నిజంగా అంతా నేను తప్పు చేసింటే నేను మాట్లాడతా, అసెంబ్లీలో నేను మాట్లాడతా. నేను మెంబర్ని, రేపు అసెంబ్లీ ఉంది,